ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత త్రిపుర సుందరి దేవిగా ఉన్న దుర్గంను సాప్ చైర్మన్ రవినాయుడు దర్శించుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లుగా సాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత త్రిపుర సుందరి దేవిగా ఉన్న అమ్మవారును శాప్ చైర్మన్ రవినాయుడు కూడా దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఏంటో మనతో మాట్లాడటానికి రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఈరోజు చూస్తే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఆహార పదార్థాలు కానీ, బిస్కెట్స్ కానీ ఎప్పటికప్పుడు అందించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా గతంలో కంటే భిన్నంగా అలంకరణ విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో ఇటు కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఎండోమెంటు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈఓ గారు సమన్వయంతో ఈరోజు అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము భక్తులను పలకరించినప్పుడు అందరూ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. గతంలో అరేబరేగా ఉండేది, గలబాగా ఉండేది. ఈరోజు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా స్పష్టంగా మాకు ఏదైతే డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. పోలీస్ శాఖ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాలంటీర్స్ కూడా బాగా చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా కలెక్టర్ గారు, అదేవిధంగా అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్, అమ్మవారిని ఏం కోరుకున్నారు ఏంటి? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు కింద కృష్ణమ్మ పరవళ్ళు చూసినాక ఈరోజు రైతాంగం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి తల్లి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. సార్, ఇటు పక్కన ఇంద్రకీలాద్రి దేవి శరన్నవరాత్రి జరుగుతుంది. అటు పక్కన విజయవాడ ఉత్సవ పేరిట కూడా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే దాంట్లో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది అంటే గతంలో ఈ ఉత్సవాలన్నా లేకపోతే ఇంకోటన్నా ఒక వ్యాపార వాణిజ్య ప్రచార కార్యక్రమాలలాగా ఉండేది. కానీ దానికి భిన్నంగా ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక పక్క ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దసరా అంటేనే ఒక ఆధ్యాత్మిక చింతన ఉండాలి, కళలకు ప్రతిబింబంగా ఉండాలని చెప్పి కేశవన్ చిన్ని గారు, అదేవిధంగా శాసనసభ్యులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకటే కాదు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఒక పద్ధతిగా సమన్వయంతో ఈరోజు నేను ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఒక పక్క విజయవాడ ఉత్సవాలు, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి ఇటు రవినాయుడు అయితే చెప్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా రవినాయుడు కోరుకున్నట్లు చెప్పారు. ఇటు విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి, ఇటు ఒక పక్కన ఇంద్రకీలాద్రిపై భక్తితో పాటు ఇటు విజయవాడ ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు రెండూ ఒకే రకంగా వెళ్తున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి కూడా రవినాయుడు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.